మీకు ఒకటే విషయం చెప్తాను. 'దేఖ్లెంగే సాలా'లో ఒక 350 మంది డాన్సర్లతో ఒక షాట్ చేశారు ఆయన. ప్రాబ్లమ్స్ వస్తే ఆ ట్యూన్‌కి ఇట్లా అంటే ఒక హై ఎనర్జిటిక్ ట్యాప్ మూవ్‌మెంట్ చేస్తున్నారు. చేయగానే ఆ మూవ్‌మెంట్ చేయగానే మొత్తం డాన్సర్స్ యూనిట్ దాదాపు సెట్‌లో ఒక 500 మంది ఉన్నారు. క్లాప్స్ కొట్టేస్తారు. అంటే మిగతా జూనియర్స్ డాన్సర్స్ కాకుండా అందరు కలిపి. క్లాప్స్ కొట్టేసి విజిల్స్ అసలు ఫుల్లు. నేనేమో 1 మోర్ అడగాలని అవుతున్నా. అసలు ఈ క్లాప్స్ ఆగట్లేదు ఒక నిమిషం వరకు. అది అయిపోయిన తర్వాత దగ్గరికెళ్ళి సార్ 1 మోర్ సార్ అన్నాను. అంటే నేను ఇంతమంది మొత్తం సెట్ అంతా క్లాప్స్ కొడితే దేనికి 1 మోర్ అంటారు. ఆ దేనికిలో నాకు చిన్న హీట్ తగిలింది. దేనికి 1 మోర్ అంటున్నారు. అంటే మాస్టర్ కూడా ఓకే చెప్పాడు కదా, నీకేంటి ప్రాబ్లం? కాదు సార్, మాస్టర్ మీ డ్యాన్స్ స్టెప్పే చూస్తున్నారు. నేను మీ ఎక్స్ప్రెషన్, మీ జుట్టు అన్నీ చూస్తున్నాను. మీరు అలా కొడుతున్నప్పుడు ఐ లైక్ యువర్ హెయిర్ అలాట్ అంటే ఆ జుట్టు ఇలా బౌన్స్ అవ్వాలి సార్. అది కొంచెం బౌన్స్ అయ్యేలాగా చేస్తే బాగుంటుంది. మనం కొంచెం దాన్ని అలా లైట్గా దుబ్బేసి వదిలేస్తే అది ఆటోమేటిక్గా బౌన్స్ అవుతుంది. నాకు ఆ బౌన్స్ ఇష్టం సార్ అని ఇలా చూశారు. డ్యాన్స్ కావాలి, జుట్టు కావాలి, బౌన్స్ కావాలి, మామూలు డిమాండింగ్ కాదే నువ్వు. సరే 1 మోర్ అని చెప్పి దువ్వెని తీసుకొని పాపం మళ్ళీ ఫుల్గా చేశారనమాట. మంచి సో దిస్ కైండ్ ఆఫ్ అండ్ మొన్న ఒక వీడియోలో ఆయన ఇలా కొడుతుంటే నేను చెప్పని నవ్వగానే ఆయన కొట్టారు. అందరు చాలామంది అంటున్నారు. ఆయన ఏంటంటే ఆయన సీన్ గుర్తు చేశా. సినిమాలో ఒక క్యారెక్టర్ వచ్చి ఇలా కంటి పెట్టినప్పుడు మీకు నేను ఉన్నాను, మీరు పెద్దవాళ్ళు అలా చేయకండి అని చెప్పి ఆ చేతులు ఇలాగా దించాలి. నేను పాపం అప్పుడే ఒక మీటింగ్ నుంచి వచ్చారు సెట్లోకి. సో రెడీ సార్ అంటే అదే ఆయన ఆ క్యారెక్టర్లో వచ్చి మీ దగ్గరికి ఇలా దండం పెడతారు సార్. అయ్యో పెద్దవాళ్ళు అని చెప్పి మీరు ఇలాగ చేతులు అది మా అక్కడ డైలాగ్ లేదానికి చేస్తే మా అసిస్టెంట్ అని చెప్పాడు సార్ ఇది షార్ట్ అని. నేను దూరంగా ఉన్నా. ఆయన నేను ఆల్రెడీ వచ్చి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయాను. ఆయన దండం పెట్టగానే ఆయనకి ఆ పొలిటికల్ మీటింగ్స్ నమస్కారానికి ప్రతి నమస్కారం అన్నట్టు అలవాటైపోయి ఆయన దండం పెట్టగానే ఈయన కూడా దండం పెట్టి నేను అక్కడి నుంచి నవ్వుకుంటా సార్ మీరు ఇంకా పొలిటికల్ దాంట్లో ఉన్నారు, ఈ క్యారెక్టర్ సార్ మీరు అయ్యో అని చెప్పి చెయ్యిలో పట్టుకో అయ్యో గబుక్కునే దండం పెట్టగానే ఆటోమేటిక్గా నాకు ఇలా వెళ్ళిపోతుంది పైన పెద్దవాళ్ళు కదా అనగానే నేను మొన్న అదే వీడియోలో అదే చేసి జోక్ గుర్తు చేస్తే ఆయన నవ్వుతున్నారు అనమాట. దేఖ్లెంగే సాలా చూసిన సాలా. అవును సార్. ఓ సాలా కోనే దేఖ్లెంగే సాలా అనేది అంటే ఇప్పుడు చూసుకుందాం లేరా అనే టైపు. రా అంటే పర్టికులర్ వ్యక్తి అని కాదు, జనరల్ అంటే ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి? సాంగ్ సిచ్యువేషన్ చాలామంది అడిగారు. శ్రీలీల గారు ఎవరు ఎంత పెద్ద డాన్సరు, ఆ అమ్మాయి కూర్చుంటే హీరో డ్యాన్స్ చేస్తున్నారు కదా అని. సో నేను పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ చూడాలి. సో ఒక ప్రాపర్ సిచ్యువేషన్ అంటే మీరు అందులో ఉన్న లిరిక్స్ చూస్తే నీ పెదవిలోనే ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికేగా, నీ కాలి కింద ఉన్న నేల నీ సొంతం అంటే నమ్మవేళ. అమ్మాయి ఒక చిన్న లో మూమెంట్లో ఉన్నప్పుడు అమ్మాయిని మోటివేట్ చేస్తూ వచ్చే ఒక నెంబర్. మనకు మోటివేషన్ కో సాంగు, డ్యూయెట్కో సాంగు, మా సాంగు ఎంత ఫెసిలిటీ లేదు కాబట్టి సో అమ్మాయిని చీరప్ చేయాలి. మన పక్కన కమాన్ రా అని చెప్పి ఆమె లావుతాం చూసారా, ఆ సిచ్యువేషన్లో వచ్చేసాం. శ్రీలీల అంటే చాలా డాన్సింగ్ పర్ఫార్మెన్స్ మంచిది కదా, అమ్మాయి చెప్పినట్టు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక డ్యూయెట్ అని అడగట్లేదు, ఆ అమ్మాయి తాలూకు డాన్సింగ్ పర్ఫార్మెన్స్ ఈ సాంగ్ అమ్మాయి డాన్స్ జాయిన్ అవుతాయి. జాయిన్ అవుతున్నారు ఈ వీడియోతో. అంటే 4 సాంగ్స్ అంటే దీంట్లో సిచ్యువేషన్స్ కుదరలేదంటారా, లేదా అంత అన్ని ఫెసిలిటీ? సరిగ్గా గమనిస్తే 6 సాంగ్స్ అనే సంస్కృతి పోయింది. అసలు 2 చరణాలు, అంతకుముందు 3 చరణాలు ఉండేవి, 2 చరణాలకు వచ్చింది. ఇప్పుడు కొన్ని సాంగ్స్ ఒకటే చరణం ఉంటుంది. సో 6 పాటలు అన్న సంస్కృతి ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఈస్ డూయింగ్ దట్. నాకు మిరపకాయలనే 5 సాంగ్స్. కానీ పాటల్ని, సంగీతాన్ని ఇష్టపడే వ్యక్తిగా నా సినిమాలో మరి 4 పాటలేనా అన్న ఇబ్బంది ఉంటుంది కదా సార్ మీరు అంటే అది పర్సెప్షన్. మళ్ళీ మీరు 4 పాటలైనా అంటున్నారు, నేను 4 పాటలు అంటున్నా.